తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్. కానీ మనకి ఇక్కడ ఆలయంలో అర్చనకి అభిషేకానికి సంబంధించిన వస్తువులు కూడా మనకు ఆలయం లోపలే ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి కొంత అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తానికైతే నేను ఆలయం లోపలికి వచ్చేసాను. స్వామివారి అభిషేకానికి తైలాభిషేకానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని 9 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసుకున్న అనంతరం తర్వాత శనేశ్వరుడి ఆలయంలోకి వెళ్ళి అభిషేకము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని మనకు ఇక్కడే ఇంకా కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయ దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పదండి నాతో పాటు మీరు కూడా శనేశ్వరుడి ఆలయంలోకి. श्रीशैलस्य वायव्यदिक्प्रेयसे कृष्णागोदावर्यो मध्यदेशे शनेश्वरदेवालय सन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादिषष्ठितं वत्सराणां मध्ये ग्रीष्म ऋतौ ज्येष्ठमासे कृष्णपक्षे दशम्यां तिथौ यजमानस्य जन्मनक्षत्रवसादो नामनक्षत्रवसादो जन्मांशवसादो नामांशवसादो जन्मराशिवसादो नामराशिवसादो अष्टकवर्गगोचारलग्नवसादो शनेश्वरग्रहस्थानेषु समग्निरग्निभिस्करस्तन्नस्तपतु सूर्यः संवातो वाक्परवा स्वामिने नमः नीलाञ्जनसमाभासं भवेपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं शनेश्वरस्वामिने नमः। ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाथ भवे भवस्व मां भवोद्भवाय नमः। कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमः। ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो। ॐ शनीश्वराय नमः। ॐ शान्ताय नमः। ॐ सर्वाभीष्टप्रदायिने नमः। ॐ शरण्याय नमः। ॐ वरेण्याय नमः। ॐ सुरलोकविहारिणे नमः। ॐ अभिवस्त्राशोचनानिर्षाभेदेन सुदोगाः पूयमानाविचन्द्राभट्टवेनो हिरण्याभ्यस्वानधनो देव सोम शनेश्वरस्वामिने नमः। वस्त्रं समर्पयामि। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय शनेश्वरस्वामिने नमः। गुडोपहारनैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। ओम घोरेभ्यो घोरेभ्यो गौरवोदरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अप्रणुभ्येभ्यः। कृष्णाङ्गाय विद्महे नमोऽस्ताय तन्नो प्रचोदयात्। शनेश्वरस्वामिने नमः। आनन्दकर्पूरनीराजनं समर्पयामि। नीराजन अनन्तरं शुद्धाचमनीयं समर्पयामि। అయితే ప్రతి ఆలయానికి కూడా ఒక విశిష్టత ఉన్నట్టుగానే ఇక్కడ ఈ శనేశ్వరుడి ఆలయానికి కూడా ఒక విశిష్టత అయితే దాగి ఉందండి. ఆ విశిష్టత ఏంటి అని అంటే ఈ ఆలయం కట్టడానికి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కల్లోనే స్వయంభుగా శనీశ్వర భగవానుడు కల్లో వచ్చి పలానా ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరగాలి, అక్కడ భక్తుల ఇబ్బందులను తొలగించాలి అని చెప్పి చెప్పడం వలన ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటి, ఇంకా అసలు ఈ ఆలయం నిర్మించటం వెనక ఎటువంటి కథలు దాగి ఉన్నాయో ఆలయ అర్చకులు చక్రవర్తి గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే నేను ఈ ఆలయం దగ్గరకు వచ్చే ముందర నేను కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే స్వయాన శని భగవానుడే ఇక్కడ ఆలయ నిర్మాణానికి కారణమైన వ్యక్తి కలలో వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్పారు అని చెప్పి విన్నానండి. అది ఎంతవరకు వాస్తవం? అవునమ్మా, ఈ ఆలయాన్ని నిర్మించిన ఆయన శ్రీ అనిల్ శర్మ గారు. ఆయనకి శని ప్రభావం జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందుల మూలంగా ఆయనకి ఆ స్వామి కలలో కనిపించి మీ కష్టాలు భక్తుల యొక్క కష్టాలు తీరటానికి శనీశ్వరుడి
ఆలయాన్ని ఉమ్, నిర్మించండి అని చెప్పి ఆయన చేశారు. ఉమ్. ఏ స్వామి సంవత్సరంలో జరిగిందండి? 2004, 2005 సంవత్సరంలో. ఓకే. అప్పుడు 2004లో ఆయనకి ఇదే అయింది. ఉమ్, స్వప్నంలో కనిపించి చెప్పేవారు శనీశ్వర స్వామి. అయితే అప్పుడు ఊరికి దూరంగా ఉండాలి, ఉమ్, అక్కడ ఇళ్ళు ఉండకూడదు అని ఒక ఉద్దేశంతో అప్పుడు ఇది ఊరికి బయట ప్రాంతంగా ఉండటంతో ఉమ్. ఇక్కడ నిర్మించడం జరిగింది. 2005లో స్టార్ట్ చేసి 2006 వరకు ఇది చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆలయం 2004-05లో ప్రారంభమయ్యి మొత్తం కంప్లీట్ అయిపోయింది కట్టడం కూడా. 2006 అయితే వరకు మనకు స్వామివారు కల్లో వచ్చినప్పుడే ఈ పలానా ప్రాంతం అని చెప్పడం ఏమైనా జరిగిందా, లేదంటే అనిల్ గారే ఈ ప్రాంతాన్ని చూస్ లేదు. చేసుకున్నారా? అనిల్ గారే చూసుకున్నారు ఈ ప్రాంతము. ఉమ్, ఊరికి దూరంగా అంటే అడవిలో నిర్మించాలి అన్నట్టుగా ఒక ఇది ఉంది కాబట్టి ఉమ్. ఆ, ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆహా. ఇప్పుడు మామూలుగా ఆలయం అంటే మనం ఆలోచించేది ఎక్కువగా మెయిన్గా ఎవరినైతే ఉద్దేశించి ఆలయం కడుతున్నామో అదే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఉప ఆలయాలు కూడా ఇంకా వేరే దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలోచన కూడా అనిల్ గారిదేనా? ఈ ఆలోచన కూడా ఆయనదే, అనిల్ శర్మ గారిదే. ఫస్ట్ శనీశ్వర ఆలయం, శనీశ్వర ప్రతిష్టాపన అయిన తర్వాత ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత కొంతకాలానికి శివాలయం నిర్మాణము, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎంతకాలం తర్వాత? ఫస్ట్ శనీశ్వరుడి ఆలయ నిర్మాణం తర్వాత, విగ్రహ ప్రతిష్ఠ తర్వాత నిర్మించిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల లోపల సుమారు నిర్మించడం జరిగింది. ఓకే. మామూలుగా అంటే ఎక్కువగా గ్రహాల ప్రదక్షిణలు ఇవన్నీ చేయటం చూస్తూ ఉంటాం, శని వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ శనీశ్వరుడి ఆలయమే ఉంది అంటే ప్రత్యేకంగా ఆయనకే పూజలు చేసుకోవడం అంటే ఇంకా డైరెక్ట్ ఆయన దగ్గరే మనం చెప్పుకోవడం అన్నట్టే. ఎలా వస్తుంటారండి భక్తులు ఇక్కడ ఆలయంకి? భక్తులు శని ప్రభావంతో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏలినాటి శని కానీ, శని మహర్దశ కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, లేదంటే కొంతమందికి నక్షత్రాధిపతి కానీ, లేదంటే రాస్యాధిపతి కానీ శని ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పనులు సమయానికి నెరవేరకపోవటము, ఆర్థిక పరమైన ఇబ్బందులు, పనులు జాప్యం అవటము, ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని లేదా 108 ప్రదక్షిణాలు చేసుకోవటము, శనీశ్వరుడికి 108 ప్రదక్షిణాలు చేసుకోవటము, ఇలాగా చేసుకొని లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే చాలామంది. ఇప్పటికీ కూడా నేను 2017లో ఇక్కడికి వచ్చాను. నేను 2017 నుంచి అప్పటి నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు మీరు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్త భక్తులు ఇంకా పెరుగుతున్నారు. సుమారు అంటే నిత్యం ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారండి? అంటే శనివారం నాడు మనకి ఎక్కువ ఉంటారు జనాలు. శనివారం నాడు ఒక 200-300 మంది దాకా వస్తారు. విశేషమైన రోజులు శని జయంతి, శని త్రయోదశి లేదా శని అమావాస్య నాడు జనం తాకిడి ఎక్కువ ఉంది. సుమారు ఒక 1000-1500 మంది దాకా ప్రత్యేకమైన రోజుల్లో 1000-1500 మంది. నిత్యము శనీశ్వరుడికి అభిషేకం 1-2 జరుగుతూనే ఉంటాయి వాళ్ళ ఏదైనా బట్టి. ఓకే. అంటే అభిషేకాలు, తైలాభిషేకం వీటితో పాటు అర్చనలు వీటితో పాటు ప్రత్యేకమైన పూజలు కూడా ఇంకేమైనా నిర్వహిస్తుంటారా ఇక్కడ? అంటే ప్రత్యేకమైన పూజలు కూడా ఉంటాయమ్మా. శనిగ్రహ శాంతి హోమం అని చెప్పి ప్రత్యేకంగా ఉంటుంది. అది కాకుండా జపాలు చేయించుకునే వాళ్ళు కూడా వస్తే జపాలు చేయించుకుంటూ ఉంటారు. జపాలు జరుగుతూ ఉంటాయి, హోమాలు. అఘోర పాశుపత హోమం కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారని విన్నాను. అది ఏ రోజున నిర్వహిస్తూ ఉంటారు? శని త్రయోదశి, శని అమావాస్య, శని జయంతి రోజున ఉంటుంది. అంటే సామూహికంగా ఉంటుందా ఈ హోమాలన్నీ కూడా? లేదు మేము వ్యక్తిగతంగా పర్సనల్ గా అంటే వాళ్ళకి అలా కూడా చేస్తూ ఉంటారు? వ్యక్తిగతంగా కూడా కావాలంటే చేస్తాం. ఓకే. అంటే బేసిక్గా ఇప్పుడు శని భగవానుడు అనగానే మీరు అన్నట్టుగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వీళ్ళొక్కరే కాదు, ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళైనా శని భగవాన్ని ఆరాధిస్తే ఇబ్బందులు తొలగిస్తాడు అంటారు. అది వాస్తవమే అంటారా? అవునమ్మా. అసలు మెయిన్ ఏంటంటే ఒకటి నవగ్రహాల యొక్క సారం మొత్తము శనీశ్వరుల్లో ఉంది. అంచేత ఆ శనీశ్వరుని ఒక్కడిని పూజిస్తే ఎటువంటి కష్టమైనా సరే అలా తొలగిపోతుంది.
కలియుగానికి రాహువు అండ్ శని వీళ్ళిద్దరు గ్రహాలు రాహువు అండ్ శనీశ్వరుడు. మామూలుగా అంటే ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా చాలా మంది ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండిపోతుంటారు. అంటే ముందుగా ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి ఏంటి అని చెప్పి. ఇంకొక విషయం, ప్రత్యేకించి శనేశ్వరుడి ఆలయంకి వెళ్ళినా, నవగ్రహాల దగ్గరికి వెళ్ళినా ముందుగా గ్రహాల ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఉప ఆలయాలు కానివ్వండి, ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకోవాలి. ఇలాంటివి ఇక్కడ ప్రత్యేకించి అలాంటి విధానం ఏదైనా ఉందండి? ఇక్కడనే కాదమ్మా, ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు అనే అతను కూడా గ్రహము కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ అయిన తర్వాత శనీశ్వరుడికి కూడా ప్రదక్షిణ చేసుకొని 8 లేదా 19 ప్రదక్షిణలు చేసుకొని తైలాభిషేకం అయిన తర్వాత బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని తర్వాత శివాలయంలో అర్చన చేయించుకోవాలి. అది అయిన వెంటనే ఉపాలయాలు ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ దర్శనం చేసుకుంటాం. ఓకే. అంటే ప్రత్యేకించి ఇన్ని వారాలు గనక వస్తే ఆ శని ఇబ్బందులు తొలగిపోతాయని, లేకపోతే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని కానీ ఏదైనా ఉందా అండి? ఉందండి. అంటే వాళ్ళు పడేటువంటి ఇబ్బందులను బట్టి ఇప్పుడు ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. 7.5 సంవత్సరాలు చేసుకుంటే మంచిది. ఇబ్బంది కలగదు. ఇబ్బంది ఏదైనా వచ్చినా అది అలాగా తొలగిపోతుంది. కొంతమందికి 1 వారము 2 వారాలు చేసుకోగానే మేమేం చెప్తాం, మామూలుగా 8 వారాలు లేదా 19 వారాలు చేసుకుంటే మంచిది అని చెప్తాం. అయితే కొంతమందికి 1 వారము 2 వారాలు 3 వారాలు చేసుకోగానే వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. కొంతమంది తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. మేమేం చెప్తామంటే ఏలినాడు శని ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది. ఎందుకంటే 7.5 సంవత్సరాలు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అన్నది తెలియదు. అటువంటి టైంలో ఏంటంటే ఆ 7.5 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసుకోమని చెప్తాం మేము. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధానంగా శనేశ్వరుడి ఆలయమే ప్రధానం కాబట్టి ఓన్లీ అంటే మీరు ఇందాక అన్నట్టుగా శని అమావాస్య, శని త్రయోదశి ఇలాంటి విశేషమైన రోజుల్లోనే ఇక్కడ ఎక్కువగా ఉంటుందా? లేదు అంటే మనకు ఉపాలయాలుగా శివయ్య ఉన్నాడు, మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు, అవి వాళ్ళకి సంబంధించిన విశేషమైన రోజుల్లో కూడా కార్యక్రమాలు విశేషమైన రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు శివరాత్రి రోజున పొద్దున్న తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి రాత్రి 12-1 గంట వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఆరుద్ర నక్షత్రం అప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సోమవారాలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. పొద్దున ప్రదోషకాల అభిషేకము విశేషం. ఇప్పుడు శనేశ్వరుడికి కూడా ప్రదోషకాల అభిషేకాలు విశేషమేమో కదా, ఇక్కడ కూడా అలా జరుగుతూ ఉంటాయా? అసలు ఆలయ సమయం ఏంటండి? వేళలు రోజు ఆలయ సమయాలు శనివారం నాడు ఉదయం 5 గంటల నుంచి 12:30-1 గంట భక్తుల యొక్క రద్దీని బట్టి ఒకసారి 2 కూడా అవుతుంది. సాయంత్రం 5 దగ్గర నుంచి 8-8:30 వరకు ప్రతిరోజు కూడా. శనివారం నాడు. మిగతా రోజుల్లో 6:30-7 ఆ టైం నుంచి 12:30 దాకా. సాయంత్రం 6 దగ్గర నుంచి 8 వరకు. సోమవారం నుంచి శనివారం. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వారాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, 9 శనివారాలు, లేకపోతే మనం ఒక మొక్కుకొని ఇన్ని శనివారాలు అనుకున్న వాళ్ళు, అది చేస్తున్నంత కాలం ఏమైనా నియమాలు పాటించాలంటారా? ఆ ఒక్కరోజు నియమం పాటించవలసింది. ఎటువంటి నియమాలు పాటించాలంటారు? ఒక పూట ఏకభుక్తం అంటారు, అంటే ఒక పూట తినటము, సాయంత్రం పూట ఉపవాసం ఉండటము. శనివారం కాబట్టి సాధారణంగా ఉపవాసం ఉంటారు ఎక్కువ శాతం మంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా ఉండటం. ఏ పూజ చేసినా కూడా ఆ వారానికి సంబంధించి ఏ దేవతకి చేసినా కూడా ఆ నియమాలు పాటించవలసింది. అది శనీశ్వరుడికి చేసినా, లేదా శివుడికి చేసినా, సుబ్రహ్మణ్య స్వామికి చేసినా, లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి చేసుకున్నా కూడా, దత్తాత్రేయుడికి చేసుకున్నా కూడా ఆ నియమం పాటించవలసింది ఆ రోజుల్లో.
అంటే మొత్తానికైతే మనకు ముఖ్యమైన రోజుల్లో అయితే 1000 నుంచి 1500 మంది, దాదాపు శనివారాల్లో అయితే 100-200 మంది, 200-300 మంది సుమారుగా వస్తుంటారు. మొత్తానికి ఒక విశేషమైన ఆలయాన్ని అయితే స్వామివారి ఆయనంతటా ఆయన అనిల్ శర్మ గారి కల్లో రావటము చేయటం, ఇదంతా అందరికీ మంచి చేయడం కోసమే భగవంతుడు మనమున్న దగ్గరికి రావడం అంటే ఇదేనేమో కదండి. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. శంశనేశ్వరాయ నమః. सौराष्ट्रदेशे विशदे तिरङ्गे ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये. नमामि संसारसमुद्रसेतुम्. च सज्जनानाम् अकालमृत्यु. निषेव्यमानं विशितासनैश्च सदैव भीमादिप. सूताम्रपर्णे जलराशियोगे निबध्य सेतुं विशिखैरसङ्ख्यै श्रीरामचन्द्रेण समर्चितं तम्. చూసారు కదండి, శనేశ్వరుడి దగ్గర తైలాభిషేకం కూడా అయిపోయింది. ఇంకా శివయ్య దగ్గర పంచామృత అభిషేకం కూడా చాలా చక్కగా జరిగింది. నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది అంటే చాలు, అక్కడితో మనకున్న ఇబ్బందులు సగం తొలగిపోయినట్టే. ఈ ఆలయం వచ్చేసి ప్రత్యేకించి మనకు ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మండలము, రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్, మునుగనూరు అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ముఖ్యంగా శని త్రయోదశి రోజు, శని జయంతి రోజు మనకి ఇక్కడ విశేషమైన పూజలు అనేది జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఏలినాటి శనితో ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడ కనుక కొన్ని వారాల పాటు పూజలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. మీలో ఎవరైనా అటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి, మీ ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం చేయండి. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి